బాబురెడ్డి గారు స్టార్ట్ చేయండి. హే గైస్, ఎలా ఉన్నారు? రీసెంట్ గా యాత్ర 2 రిలీజ్ అయింది. ఫిబ్రవరి 17న రాజధాని ఫైల్స్ అని ఇంకో సినిమా రాబోతుంది. యాత్ర 2 వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా ఉండే సినిమా, రాజధాని ఫైల్స్ టీడీపీకి ఫేవర్ గా ఉండే సినిమా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు యాత్ర 2 జెన్యూన్ సినిమా, రాజధాని ఫైల్స్ ప్రాపగండా ఫిల్మ్ అంటారు. ఇంకో పక్క టీడీపీ వాళ్ళు యాత్ర 2 ప్రాపగండా ఫిల్మ్, రాజధాని ఫైల్స్ జెన్యూన్ మూవీ అంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రెండు ప్రాపగండా మూవీసే. అబ్బే, ఈ సినిమాలు వెనక రాజకీయ కోణం ఏం లేదండి, రాజకీయ లబ్ధి కోసం ఈ సినిమాలు తీయలేదు అని ఎవరైనా అంటే వాళ్ళంత పిచ్చోళ్ళు ఇంకోళ్ళు ఉండరు అనేది నా ఫీలింగ్. ప్రాపగండా సినిమాలు మనకి కొత్త ఏం కాదు, గతంలో కూడా చాలా వచ్చాయి, ఇంకా ముందు కూడా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రాపగండా మూవీస్కి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. అసలు ప్రాపగండా మూవీస్ అంటే అర్థం ఏంటి, వాటి చరిత్ర ఏంటి, రాజకీయ లబ్ధి కోసం ఈ మూవీస్ని ఎలా వాడుకుంటారు, సైకలాజికల్గా ఈ మూవీస్ జనాల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా యూస్ఫుల్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్రాపగండా అంటే ఏదైనా ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ విషయాన్ని ప్రచారం చేసి జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయటం. అది నిజమవ్వచ్చు, లేదా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ని మాత్రమే తీసుకొని మిస్లీడింగ్ కూడా చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో సెకండ్ది జరుగుతుంది. ఇలా చేసే మూవీస్ ని ప్రాపగండా మూవీస్ అంటారు. చాలా సార్లు ఇలాంటి మూవీస్ కావాలనే ఒక మోటో పెట్టుకొని లేదా తీసే వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ అని నమ్మితే తీస్తారు. కొన్నిసార్లు సహజంగా తీసిన మూవీస్ కూడా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ప్రాపగండా మూవీస్ అవ్వచ్చు. సో ఈ రోజు మనం కావాలని కొన్ని ప్రయోజనాల కోసం ఒక సమాచారాన్ని లేదా ఒక భావజాలాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రాపగండా మూవీస్ ఎలా ప్లాన్ చేసి తీస్తారో తెలుసుకుందాం. ఈ ప్రాపగండా మూవీస్ చాలా ప్రయోజనాల కోసం తీస్తారు. రాజకీయ ప్రయోజనాల కోసం, మతాన్ని బాగా ప్రచారం చేయడానికి, అందరూ మర్చిపోతున్న సాంప్రదాయాలు కట్టుబాట్లను అందరికీ తెలియజేయడానికి, ముఖ్యంగా వాళ్ళ భావజాలాలని ప్రజల మీద రుద్దటానికి, ఇంకా చాలా ప్రయోజనాల కోసం ఈ ప్రాపగండా మూవీస్ ని తీస్తారు. మధ్య మార్గం, పాము చచ్చింది, కర్ర విరగలేదు. ఇలా కావాలని ఒక భావజాలాన్ని పెంచడానికి తీసే సినిమాలు ఇప్పుడు వచ్చిన ట్రెండ్ కాదు, ఎప్పటి నుంచో ఎందరో మహానుభావులు ఫాలో అవుతున్న ట్రెండే. లేట్ 19th సెంచరీలో అప్పుడప్పుడే కదిలే ఇమేజెస్ తో సినిమాలు తయారు చేస్తూ ఒక బాక్స్ లో ఒక కన్నుతో కైనెటోస్కోప్ లో నుంచి సినిమాలు చూసే టైం దాటి జనాలందరూ పబ్లిక్ ప్లేసెస్ లో సినిమాలు చూసే టైంకి వచ్చింది. అప్పుడే 1915లో ఫస్ట్ టైం ఒక ప్రాపగండా మూవీ వచ్చింది. ఆ కళాఖండం పేరు ది బర్త్ ఆఫ్ ఎ నేషన్. ఇది ఒక అమెరికన్ సినిమా. అమెరికన్ సివిల్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఉండే మూవీ. ఇందులో తెల్లవాళ్ళని హీరోగా, నల్లవాళ్ళు అంటే ఆఫ్రికన్ అమెరికన్స్ ని విలన్ గా చూపించిన మొదటి ప్రాపగండా మూవీ. దీనివల్ల చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. ఇప్పటికీ కూడా ఆ రేసిజం ప్రపంచంలో ఏదో ఒక మూల ఉంటూనే ఉంది. అంతేకాదు అమెరికాలో రష్యాని, రెడ్ కలర్ ని చెడ్డవాళ్ళుగా చూపించే ఎన్నో ప్రాపగండా సినిమాలు వచ్చాయి. తర్వాత నాజీ జర్మనీస్ ట్రింప్ ఆఫ్ ది విల్ 1936లో వచ్చిన ఈ సినిమా వల్ల ప్రాపగండా మూవీస్ ని తీసే విధానమే మారిపోయింది. ఇది ప్రాపగండా మూవీస్ హిస్టరీలో ఒక మాస్టర్ పీస్ గా చెప్పుకోవచ్చు. హిట్లర్ చనిపోయి సుమారు 80 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అతని పేరు ఉండటానికి మెయిన్ రీజన్ తనపై వచ్చిన ఎన్నో ప్రాపగండా సినిమాలు. అలాంటి వాటిలో ట్రింప్ ఆఫ్ ది విల్ తనపై తీసిన బెస్ట్ అండ్ మొదటి డాక్యుమెంటరీ. హిట్లర్ చాలా మందిని చంపేశాడు కాదు, ఓచకోత కోశాడు అనే విషయం మనందరికీ బాగా తెలుసు. కానీ ఈ మూవీస్ లో తను మంచి కోసమే చంపినట్లు మంచిగా చూపించారు. ఆ ప్రాపగండా మూవీతోనే తన ఐడియాలజీని, గొప్పతనాన్ని, శక్తిని ప్రపంచానికి తెలియజేశారు. తను చేసిన వైలెన్స్ కి ఒక జస్టిఫికేషన్ గా ఈ సినిమాలు తీశారు. అంతేకాదు ఎలాంటి టెక్నాలజీస్ లేని టైంలో ఈ సినిమాని మూవింగ్ కెమెరాస్, ఏరియల్ షాట్స్, లాంగ్ ఫోకస్ లెన్స్ లాంటి ఎన్నో టెక్నిక్స్, మంచి ఎడిటింగ్, ఇంకా మంచి ఇంపాక్ట్ ఇచ్చే సౌండ్ ఎఫెక్ట్స్ తో తీశారు. దీంతో జనాలు తన ఐడియాలజీకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. కొత్తగా చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాని ఇప్పటికీ చాలా మంది టెక్నిక్స్ కోసం, ప్రాపగండా ఫిలిమ్స్ ని జనాల్లోకి ఎలా తీసుకుని వెళ్లాలో లాంటి వాటి కోసం స్కాలర్స్ అండ్ ఫిలిం మేకర్స్ చూస్తూ ఉంటారు. దీని తర్వాత చాలా సినిమాలు వచ్చాయి. కొన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్
చేస్తే మిగతావి అంతగా జనాలపై ఎఫెక్ట్ ఏమీ చూపించలేదు. ఒకేసారి ఎక్కువ మంది ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఒకే ఒక బెస్ట్ వే ప్రాపగండా మూవీస్. ఈ విషయాన్ని 19th సెంచరీ నుంచే నమ్మేవారు. అండ్ అలా తీసిన చాలా మూవీస్ ఇంపాక్ట్ ఇచ్చాయి కూడా, ఇప్పటికీ ఇంపాక్ట్ చేస్తున్నాయి. ది సైకాలజీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. అసలు జనాలు ఎందుకు ఈ ప్రాపగండా సినిమాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో ఇప్పుడు చూద్దాం. ప్రాపగండా బిగిన్స్ వేర్ క్రిటికల్ థింకింగ్ ఎండ్స్. మనం ఏదైనా ఒకటి గట్టిగా నమ్మితే అందులో పెద్దగా లాజిక్స్ ఏమీ చూడం. అది రిలేషన్షిప్ అయినా ఇలాంటి ప్రాపగండా మూవీస్ అయినా. నేను డైలీ ట్విట్టర్ని ఫాలో అవుతూ ఉంటాను. దాంట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏం చేసినా, ఈవెన్ మర్డర్ చేసినా కూడా దాన్ని జస్టిఫై చేసుకుంటారు. బట్ వాళ్ళకి ఇష్టం లేని వారు చిన్న మాట అయినా కూడా దాన్ని భూతద్దంలో చూస్తారు. మన మైండ్ కొన్నిసార్లు గుడ్డిగా ఒక దాన్ని నమ్మేస్తుంది. అలా నమ్మడానికి మన బ్రెయిన్ చేసే కొన్ని పనులు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, కన్ఫర్మేషన్ బయాస్. ప్రాపగండా మూవీస్ బాగా క్లిక్ అవడానికి ఇది మెయిన్ ఫ్యాక్టర్. కన్ఫర్మేషన్ బయాస్ అంటే ఆల్రెడీ మన మైండ్లో ఒకటి కరెక్ట్ అని ఉంటుంది. అదే పనిని ఎవరైనా చేసినా లేదా మనం అలాంటి పనులు సిమిలర్గా ఉన్నవి ఏమైనా చూసినా మన బ్రెయిన్ ఆటోమేటిక్గా వాటిని కన్ఫర్మ్ చేసుకుంటుంది. మిగతా లాజిక్స్ మన మైండ్ అస్సలు పట్టించుకోదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం బ్లూని బాయ్స్ కలర్గా, పింక్ని గర్ల్స్ కలర్గా డిసైడ్ చేస్తాం. దానికి ఎలాంటి లాజిక్ లేదు. ఎవరైనా బాయ్స్ పింక్ కలర్ బట్టలు వేసుకుంటే ఏంట్రా అమ్మాయిలాగా బట్టలు వేసుకున్నావు అని అనేస్తాం. ఈ కలర్ సైకాలజీకి ఎలాంటి ప్రూవెన్ హిస్టరీ లేదు. ఎప్పటి నుంచో మనకే తెలియకుండా కొన్ని మన బ్రెయిన్లో స్టోర్ అవుతాయి. వాటిని మనం బాగా నమ్ముతాం కూడా. వాటికి ఆపోజిట్గా ఎవరైనా ఏమైనా చేస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేయం. దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. ఆల్రెడీ మన మైండ్ ఒక దాన్ని కన్ఫర్మ్ చేసేసుకొని ఉంటుంది. ఈ ప్రాపగండా మూవీస్ తీసే వాళ్ళకి తెలుసు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఏం చూపిస్తే నచ్చుతుందో, దాన్ని ఎలా చూపించాలో అంత ప్లాన్డ్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎమోషనల్ అపీల్. మనం ఎప్పుడైతే ఎమోషనల్ కంటెంట్ చూస్తామో అప్పుడు మన బ్రెయిన్ లాజికల్గా పనిచేయటం కొంచెం తగ్గిస్తుంది. ఇది ఎలా, ఎందుకు జరిగింది అనే రీజన్స్ ఏం పట్టించుకోదు. అందుకే మన పెద్దోళ్ళు అంటూ ఉంటారు, బాధలో కానీ కోపంలో కానీ ఎలాంటి డెసిషన్స్ తీసుకోకు అని. ఈ ప్రాపగండా మూవీస్ మన ఎమోషనల్ మైండ్ని తట్టి మరీ లేపుతాయి. అప్పుడే ఎమోషనల్ సీన్ వస్తుంది, దాని తర్వాత హైలైట్ డైలాగ్ వస్తుంది. ఏదైతే ఈ మూవీ బేస్ చేసుకొని తీస్తారో అలాంటి సీన్స్లో డైలాగ్స్ ఎక్కువగా బాధతో కానీ కోపంతో కానీ చెప్తారు. అలా చెప్పిన వెంటనే మనం కనెక్ట్ అవుతాం. సపోజ్ ఏదైనా క్లిప్లో హీరో బాధపడుతుంటే మనం కూడా చాలా కనెక్ట్ అయ్యి బాధపడతాం. కొంతమంది అయితే ఏడుస్తారు కూడా. అలా హీరో ఎమోషనల్గా చెప్పిన డైలాగ్స్ మనకి బాగా గుర్తుంటాయి అండ్ వాటిని మనం నిజమని నమ్ముతాం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఏదైనా ఒక దాన్ని పదే పదే చెప్పటం వల్ల మన బ్రెయిన్ అది నిజమని నమ్మేస్తుంది. దీన్నే తెలుగులో గుడ్డిగా నమ్మటం అని కూడా అంటారు. ఒక అబద్ధాన్ని పదే పదే నిజమని విన్నప్పుడు మీ బ్రెయిన్ అది నిజమని నమ్మేస్తుంది. అది అబద్ధం అని తెలిసినా కూడా ఎక్కువ సార్లు వినడం వల్ల మీ బ్రెయిన్ ఇల్యూజన్లో పడిపోతుంది. ఓ అవునా, నిజమా, నిజమే, ఇదే నిజం, ఫిక్స్ అనే స్టేజెస్ మారిపోతాయి. మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను, ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. కరోనా టైంలో చికెన్ తినడం వల్ల కరోనా ఇంకా ఫాస్ట్గా వస్తుంది, మీట్ వల్లే కరోనా ఇంకా బాగా పెరుగుతుంది అనే ఒక రూమర్ వచ్చింది. టీవీస్లో న్యూస్లో పదే పదే అది చెప్పడం వల్ల చికెన్ వల్ల కరోనా వస్తుందేమో అని చాలా మంది మాంసం తినడం మానేశారు. ఈ బ్యాచ్లో మీరు కూడా చాలా మంది ఉండే ఉంటారు. దాంతో కొన్ని ప్లేసెస్లో 1 kg చికెన్ 80 రూపీస్ కన్నా తక్కువకే వచ్చింది. ఫ్రీగా ఇచ్చినా కూడా కొంతమంది తీసుకునేవారు కాదు. తర్వాత డైరెక్ట్గా తెలంగాణ సీఎం చికెన్ వల్ల కరోనా రాదు, చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఇది ఒక తప్పుడు ప్రచారం అని చెప్పారు. దాంతో ఆ ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. ఇలా ఎవరైనా చెప్పిందే 10 సార్లు చెప్తే ఫస్ట్ ఓ అవునా అనుకుంటాం, తర్వాత నిజమా అనుకుంటాం, మళ్ళీ అదే ఇన్ఫర్మేషన్ని వింటే నిజమే అని ఫిక్స్ అవుతాం. ఇంకా నేను నమ్మేదే నిజం, అదే ఫిక్స్ అనే భ్రమలో పడిపోతాం. అది నిజమో అబద్ధమో అస్సలు చూడం. సో అలా ఎవరైనా అబద్ధాన్ని నిజమని మళ్ళీ మళ్ళీ చెప్తే అది నిజమని మన బ్రెయిన్ నమ్మేస్తుంది. దీన్నే ఇల్యూజరీ ట్రూత్ ఎఫెక్ట్ అంటారు. ప్రాపగండా మూవీస్ చూసిన తర్వాత కొంతమంది కావాలని ఆ మూవీలో ఉన్నది నిజమని నమ్మేలా చేస్తారు. అలా చాలా సార్లు మనం ఆ అబద్ధాన్ని చాలా మంది నిజంలా చెప్తుంటే విని మనం కూడా నిజం అనే నమ్మకానికి వచ్చేస్తాం. ప్రాపగండా మూవీస్ లో ఇదే జరుగుతుంది. మూవీలో పదే పదే ఒక దాన్ని చాలా సార్లు చెప్పడం వల్ల అదే నిజమని చాలా మంది వాళ్ళకి ముందర ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి నమ్మేస్తారు. తర్వాత బయట ఆ మూవీ గురించి జరుగుతున్న డిస్కషన్స్ తో వాళ్ళు నమ్మేదే
కరెక్ట్ అని ఇంకా బాగా డిసైడ్ అయిపోతారు. అందుకే మూవీపై స్టార్టింగ్లో పెద్దగా మాట్లాడుకొని జనాలు తర్వాత అదే పనిగా పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ థింక్. మనం ఏదైనా ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళం అయితే, సపోజ్ ఒక హీరో ఫ్యాన్ అయినా, ఒక కమ్యూనిటీకి సంబంధించిన వారమైనా, లేదా ఒక కంట్రీకి చెందిన వారమైనా మనం ఆ సర్కిల్లో మాత్రమే ఆలోచిస్తాం. అది మన ఐడెంటిటీ కాబట్టి ఆ గ్రూప్లో అందరూ ఏం మాట్లాడినా దానికి మనం ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాం. ఒకవేళ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినా పాజిటివ్గా మాట్లాడినా ఎలా అయినా వాటిని అందరూ నమ్ముతారు. అవి కావాలని చేయవు, మన బ్రెయిన్ అలా ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. దీనివల్లే యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే స్టోన్ ఏజ్ టైంలో జంతువుల నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఖచ్చితంగా గుంపుల్లోనే బ్రతకాలి, లేకపోతే ఆ అడవి మృగాలకి బలవాల్సి వస్తుంది. మనం కూడా ఆ DNA నుంచి వచ్చిన వారమే కాబట్టి ఇన్ని జనరేషన్స్ దాటినా కూడా ఇంకా మనం గ్రూప్ థింకింగ్ ఆలోచనతోనే ఉన్నాం, గుంపుల్లోనే ఉండాలి అని చాలా మంది అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పేరు చెప్పనగానే ఒక మతానికి సంబంధించిన మూవీ ఒకటి ఉందనుకోండి, అది ఒక రిలీజియన్ వాళ్ళని సాటిస్ఫై చేసేలాగా ఉంటుంది అండ్ ఇంకో రిలీజియన్ని బ్యాడ్గా పోర్ట్రే చేసేలాగా ఉంటుంది. ఒక రిలీజియన్ వాళ్ళకి ఆ మూవీ ఈగో సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆ మూవీ 100% నిజం అని నమ్మేస్తారు. ఇంకో సైడ్ వాళ్ళ రిలీజియన్ని బ్యాడ్గా పోర్ట్రే చేశారు కాబట్టి అదంతా తప్పుడు ప్రచారం అంటారు. ఎవరు ఏమనుకున్నా కానీ ఇలాంటి మూవీస్ వల్ల ఆ రెండు రిలీజియన్స్కి మధ్య హేట్ అనేది పెరుగుతుంది అండ్ సినిమా తీసే వాళ్ళ మెయిన్ గోల్ కూడా అదే. నెక్స్ట్ వచ్చేసి జస్టిఫికేషన్ స్ట్రాటజీ. జర్మనీలో యుద్ధాలు జరిగే టైంలో జనాలు ఎక్కువ మంది ఉండేవారు, కానీ అంతగా వార్ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. దీనికి రీజన్ ఇంట్లో ముసలి వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, లేవలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు, ఇలా ఎవరో ఒకరు ఉండటం వల్ల వాళ్ళని వదిలేసి మేము రావు అని ప్రజలు అనేవాళ్ళు. వాళ్ళందరినీ మెయింటైన్ చేయడం గవర్నమెంట్కి బర్డెన్గా అనిపించేది. సో హిట్లర్ T4 ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశాడు. ఇంట్లో ముసలి వాళ్ళు, ఏం చేయలేని వాళ్ళు ఉంటే మీరే చంపేయండి, దానివల్ల దేశానికి మీకు బర్డెన్ తగ్గుతుంది, అలా చేసిన వారికి మేము ఇన్సూరెన్స్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఇస్తాం అని చెప్పాడు. ఈ T4 ప్రోగ్రామ్కి ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత వచ్చింది. దాంతోపాటు అప్పటి జనాల్ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రచారాలు కూడా చేశారు, కానీ ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. దాంతో ఐ అక్యూజ్డ్ అనే ప్రాపగండా మూవీ తీశారు. అందులో ఒక డాక్టర్ తన వైఫ్ని చంపుతాడు అండ్ అలా చంపడానికి జస్టిఫికేషన్ ఏంటంటే తన వైఫ్కి ఎప్పటి నుంచో హెల్త్ బాగలేదు, తను లేవలేని పరిస్థితిలో ఉంది. సో డాక్టర్ తనకి పాయిజన్ ఇచ్చి చంపేశాడు. యాక్చువల్గా ఇది మర్డర్ కిందకు వస్తుంది అండ్ తప్పు కూడా, కానీ ఇది ప్రాపగండా మూవీ కాబట్టి దీనికి ఒక తొక్కలో జస్టిఫికేషన్ ఇస్తాడు ఆ డాక్టర్. వైఫ్ని చంపటం మర్డర్ కిందకి రాదు, అలా బాధపడుతున్న వైఫ్కి ముక్తిని ఇచ్చి తనకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అందుకే ఎంతో బాధపడుతున్న తన వైఫ్ని చంపినట్లు ఆ ప్రాపగండా మూవీలో చూపించారు. ఆ మూవీ చూసిన జనాలకి ఒక జస్టిఫికేషన్ వచ్చింది, చంపటంలో ఏమీ తప్పు లేదని. ఇలా ఈ ప్రాపగండా మూవీస్ లో లాజిక్ లేకుండా ఒక తొక్కలో జస్టిఫికేషన్ ఇస్తారు. దీన్ని చాలా మంది నమ్ముతారు. స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ఇన్ ప్రాపగండా మూవీస్. ఈ ప్రాపగండా మూవీస్ కొన్ని స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ ని, జనాల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసే మసాలాలను బాగా ఉపయోగించుకుంటుంది. ఫస్ట్ వన్, హీరో విలన్స్ టెక్నిక్స్. సహజంగా హీరో అంటే మంచివాడు, విలన్ అంటే చెడ్డవాడని మన బ్రెయిన్స్ లో బాగా ఫీడ్ అయి ఉంటుంది. ఈ విషయం చిన్నపిల్లని అడిగినా కూడా చెప్తాడు. మన దృష్టిలో విలన్ అనేవాడు ఎంత ఎదవైనా, ఎంత చెడ్డవాడైనా, ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసినా భరిస్తాం. అవును విలన్ అంటే ఇలానే ఉంటాడు అనేసుకుంటాం. బట్ హీరో మాత్రం చాలా మంచివాడు, అన్యాయాలని ఎదిరిస్తాడు, చెడ్డ వాళ్ళని శిక్షిస్తాడు అని నమ్ముతాం. ఇదే థిరీలో కొన్ని వేల సినిమాలు వచ్చాయి. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్వుడ్, ఇలా ఏ వుడ్లో అయినా ఈ థిరీ చాలా కామన్ అండ్ ఇది సక్సెస్ఫుల్ థిరీ కూడా. ఈ టెక్నిక్ ని యూస్ చేసుకొని ఈ ప్రాపగండా మూవీస్ లో వాళ్ళు మంచివారిగా చూపిద్దాం అనుకున్న వాళ్ళకి హీరో క్యారెక్టర్ షేడ్స్ ఉండేలా చూసుకుంటారు, లేదా విక్టిమ్ లాగా చూపిస్తారు. ఆపోజిట్ పర్సన్ వాళ్ళకి విలన్ కి ఉన్న అన్ని క్యారెక్టర్స్ పెట్టి వాళ్ళని నెగిటివ్ గా చూపిస్తారు. అండ్ మోస్ట్లీ ప్రాపగండా మూవీస్ లో అస్తమాను విలన్స్ గా కనిపించే వారే లాస్ట్ వరకు గెలుస్తారు. దీనివల్ల మంచి వారిగా చూపించిన వారు మనకి విక్టిమ్స్ లాగా కనిపిస్తారు. దాంతో వాళ్ళపై మనకి జాలి, దయ లాంటివి బాగా పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఆ విలన్ క్యారెక్టర్స్ పైన ద్వేషం కూడా పెరుగుతుంది. అలా పెరిగేలా చేయడానికి చాలా సింపతి కలిగించే డైలాగులు కావాలని పెడతారు. దీనివల్ల మనం చాలా ఎమోషనల్ గా మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కి కనెక్ట్ అయిపోతాం. కానీ ఇదంతా ప్లాన్డ్ గా జరుగుతుందని చాలా తక్కువ మంది మాత్రమే గ్రహిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది కులిసోవ్ ఎఫెక్ట్. మూవీలో ఉండే సీన్స్ యొక్క ఆర్డర్ బట్టి మొత్తం సినిమా చూసే ఇంపాక్టే మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో చూడండి. ఈ సీక్వెన్స్ చూసినప్పుడు నైస్ ఓల్డ్ మ్యాన్ అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అదే ఈ సీక్వెన్స్ లో ఉంటే డర్టీ ఓల్డ్ మ్యాన్ అనే ఫీలింగ్ వస్తుంది. ఈ ఎఫెక్ట్ ని ఫస్ట్ లీవ్ కులిసోవ్ కనిపెట్టారు. అదే హిట్లర్ గురించి, సోవియట్ యూనియన్ గురించి ప్రపంచానికి చాటి చెప్పిన అతనే దీన్ని కూడా ఇన్వెంట్ చేశాడు. ఏ సీన్ తర్వాత ఏ సీన్ పెడితే ఇంపాక్ట్ వస్తుందో, జనాలకు సింపతి కలగడానికి ఏం షార్ట్స్
పెట్టాలో, ఎంత వైలెన్స్ చూపించాలో, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా మార్చాలో, ఇలాంటి ఎన్నో ఎడిటింగ్ స్కిల్స్ ఈ కులిసో ఎఫెక్ట్ లో నేర్చుకోవచ్చు. ఒక పొలిటీషియన్ కి సపోర్ట్ గా మూవీ తీస్తే అందులో ఆ పొలిటీషియన్ ఫేస్ పై అమాయకత్వం, హ్యాపీనెస్, మంచి చేసే గుణాలు, ప్రయోజనాల కోసం కష్టపడే నేచర్ మాత్రమే కనిపిస్తాయి. అదే సేమ్ పొలిటీషియన్ ని అపోజ్ చేస్తూ మూవీ వస్తే ఆ పొలిటీషియన్ ఫేస్ లో నిస్సహాయత, కోపం, భయంకరంగా ఉండటం, కన్నింగ్ లుక్స్ పెట్టడం, ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ లో మూవీ తీస్తారు. ఇన్ కేస్ మీరు రామ్ గోపాల్ వర్మ తీసిన పొలిటికల్ మూవీస్ చూసింటే ఈ కులిసో ఎఫెక్ట్ మీకు బాగా అర్థమవుతుంది. మూవీ ఎంత బాగా తీసినా, యాక్టర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసినా, ఎడిటింగ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ లాంటివి బాగోలేకపోతే అస్సలు మూవీ చూసిన ఇంపాక్ట్ మనపై ఉండదు. ప్రాపగండా మూవీస్ ఇంకా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చూస్తారు. వాట్సాప్ ఫార్వర్డ్ మోటివేషన్ మెసేజ్లు, ఎమోషన్ బాగా పండించే మ్యూజిక్లు, ఇలాంటివన్నీ బిర్యానీలో మసాలాలు వేసినట్లు పుష్కలంగా వేస్తారు. దాంతో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన ఎఫెక్ట్ కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది. సహజంగా మూవీస్ లాజికల్ గా తీసే వాళ్ళకి ఒక లైన్ ఉంటుంది, డోంట్ టెల్ దెమ్, జస్ట్ షో దెమ్ అని. అంటే ప్రతిదీ అర్థమయ్యేలాగా చెప్పకు, చూపించు, ఆడియన్సే అర్థం చేసుకుంటారని. ఈ ప్రాపగండా మూవీస్ లో చాలా వరకు మనకు అర్థమయ్యేలానే తీస్తారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో, దేనికి సినిమా తీస్తున్నారో, ఏం చూపిద్దాం అనుకుంటున్నారో క్లియర్ గా చూపిస్తారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే, మనం ఎవరైనా ఫేమస్ పర్సన్ ని ఇష్టపడితే లేదా ఫాలో అయితే వాళ్ళు ఒక విషయాన్ని నమ్మితే మనం కూడా అదే నమ్ముతాం. వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ పై పాజిటివ్ గా స్పందిస్తే మనం కూడా అలాగే రియాక్ట్ అవుతాం. ఆ ఫేమస్ పర్సన్ కి ఉన్న గ్రూప్స్ లో కూడా వాళ్ళ థాట్స్ గురించి మంచిగానే మాట్లాడుకుంటారు. ఒకవేళ మనం అలా మాట్లాడుకోకపోతే ఆ గ్రూప్ నుంచి మనం వేరేనట్లు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆ పర్సన్ ని, గ్రూప్ ని బాగా నమ్మేస్తాం. మనకన్నా వాళ్ళే ఇంటెలిజెన్స్, అందుకే ఫేమస్ అయ్యారు అని ఫిక్స్ అయిపోతాం. సొంతగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకుండా మనం ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అని ఫీల్ అవుతాం. ఇదే బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్. అయితే దీన్ని ప్రాపగండా మూవీస్ కోసం బాగా ఉపయోగించి ఒక మూవీ తీసాక అది రిలీజ్ అయ్యే టైంకి, ఆ రిలీజ్ అయ్యాక మూవీలో ఉన్న సీరియస్ ఇష్యూ గురించి ఫేమస్ పర్సనాలిటీస్ మాట్లాడేలాగా చూసుకుంటారు. కొన్నిసార్లు కావాలని డబ్బులు ఇచ్చి మరీ మాట్లాడిస్తే, కొన్నిసార్లు ఆ ఫేమస్ పర్సన్స్ వాళ్ళకి వాళ్ళే ఆ మూవీ వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్, ఫాలోయింగ్ ని ఆలోచించుకొని, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటీషియన్స్ అయితే ఓట్స్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళే ఆ ప్రాపగండా మూవీస్ గురించి మాట్లాడతారు. అలాంటి పొలిటీషియన్స్ పేర్లు నేను చెప్పకపోయినా వాళ్ళు మీ మైండ్ లోకి వచ్చే ఉంటారు. ఇన్ కేస్ ఎవరు రాలేదంటే మీరు న్యూస్ ని సరిగ్గా చూడరు అని అర్థం. జనరల్ గా మూవీస్ లో హీరోస్ వేసుకునే డ్రెస్సులకి చాలా పాపులారిటీ ఉంటుంది. డ్రెస్సులే కాదు, హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, బిహేవియర్ కి కూడా జనం బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళకి నచ్చిన హీరో, హీరోయిన్స్ లానే బట్టలు వేసుకుంటారు, హెయిర్ స్టైల్స్ మెయింటైన్ చేస్తారు. అలానే మూవీలో హీరో ఏం చేస్తే బయట అలా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తారు. ప్రాపగండా మూవీస్ ఎక్కువగా స్టార్స్ ఆర్ ఫేమస్ హీరోస్ చేయరు. బికాస్ వాళ్ళు చేయటం వల్ల అది మెయిన్ స్ట్రీమ్ లోకి వెళ్తుంది, వాళ్ళ కెరియర్ పై ఎఫెక్ట్ పడుతుంది, ఫ్యాన్ ఫాలోయింగ్ పోతుంది. కొన్నిసార్లు పాజిటివ్ గా తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ప్రాపగండా మూవీస్ లో జనాలు ఏదో ఒక ఇష్యూని బయటకు తెస్తారు. చాలా మంది మనోభావాలు పూర్తిగా దెబ్బతింటాయి. పేర్లు చెప్పకపోయినా మతాల మధ్య చిచ్చు పెట్టే సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. ఇలాంటి సినిమాలు ఎక్కువగా రాజకీయ లబ్ధి కోసమే తీస్తారు. ప్రాపగండా మూవీస్ మతాన్ని, పొలిటికల్ పార్టీని బేస్ చేసుకుని తీస్తారు. కొన్నిసార్లు కేవలం ఒక హాట్ టాపిక్ కోసం, ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్ ఆర్ పార్టీ ఏదైనా అవినీతి చేస్తే అది బయటపడే టైంకి ఇలాంటి హాట్ టాపిక్ ప్రాపగండా మూవీ తెరపైకి తీసుకుని వస్తే అందరూ దీని గురించి మాత్రమే మాట్లాడుకుంటారు. మీడియా కూడా మూవీ పైన ఫోకస్ పెడుతుంది. దాంతో అసలు ఇంపార్టెంట్ విషయాలు సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతాయి. ఇలా ఎన్నో కారణాలు, ఇంకెన్నో ప్రయోజనాల కోసం ఈ ప్రాపగండా మూవీస్ తీస్తారు. ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు ఈ మూవీస్ రిలీజ్ అవుతాయి. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మన సౌత్ వైపు కొంచెం తక్కువ, కానీ నార్త్లో అయితే చాలా దారుణంగా మూవీస్ని ఎలక్షన్స్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఒక స్టేట్లో ఎలక్షన్స్ వచ్చినా ఆ మూవీ వల్ల ప్రతి స్టేట్లో ఆ మూవీ ఎలక్షన్ గురించి మాట్లాడుకునేలా చేస్తారు. ఆ మూవీపై పొలిటీషియన్స్ అందరూ స్పందిస్తారు. యాక్చువల్గా కొన్ని మూవీస్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఇప్పటివరకు కష్టపడి చెప్పిన మ్యాటర్ అంతా వదిలేసి ఇంకా ఆ మూవీస్ గురించి ఎందుకు చెప్పావు, ఈ మూవీ గురించి ఎందుకు చెప్పావు అని గొడవ చేస్తూ ఉంటారు. సో మనకి కాంట్రవర్సీ కాదు, జనాలు నిజం తెలుసుకొని అవేర్నెస్ తెచ్చుకోవడం ముఖ్యం. ఈ ప్రాపగండా మూవీస్లో పడి హేట్ని పెంచుకోవద్దు. బయట మనల్ని మ్యానిపులేట్ చేసి హేట్ని పెంచడానికి పదే పదే దానికి సంబంధించిన న్యూస్లు, హ్యాష్ ట్యాగ్లు, వీడియోలు, షార్ట్స్ వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని ఇగ్నోర్ చేయండి. పీస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావాలంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.